చూసుకున్నట్టయితే సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ కోరుతూ ఆమె తల్లి సుగాలి పార్వతి చేపట్టినటువంటి వీల్ చైర్ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ యాత్రకు అనుమతి లేదంటూ స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై సుగాలి పార్వతి మండిపడ్డారు. కర్నూలులోని సుంకేసుల రోడ్డులోని సుగాలి ప్రీతి సమాధి వద్ద నుండి వీల్ చైర్ యాత్ర మొదలైంది. అక్కడికి చేరుకున్నట్టు పోలీసులకు ప్రజా సంఘాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో యాత్రను తాత్కాలికంగా వాయిదా పడింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బసవరాజు ఇప్పుడు అందిస్తారు. సుగాలి ప్రీతి అనే విద్యార్థిని ఏదైతే 2017లో అత్యాచారానికి గురై హత్య కాబడిన అంశము గత 9 ఏళ్లుగా సంచలనంగా మారింది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మారుతున్నాయి, ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగట్లేదని చెప్పి ఏదైతే ప్రజా సంఘాలు దళిత సంఘాలు గత 9 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఏదైతే వీల్ చైర్ యాత్ర మొదలుపెట్టారో మరి దీనిని పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంటే అనుమతి లేదు ఈ వీల్ చైర్ యాత్రకు అని చెప్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. బాధితురాలు ఏదైతే వీల్ చైర్ యాత్రకు అంటే పోలీసులు చాలా ఎత్తున మోహరించారు. అనుమతి లేదు కాబట్టి ఈ వీల్ చైర్ యాత్రని విరమించుకోవాలని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే తన బిడ్డకు న్యాయం జరిగేదాకా పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ప్రభుత్వం ఎంత తొక్కిపెట్టినా కూడా ఖచ్చితంగా అయితే ఆమె ఈ పోరాటం ఆపేది లేదని చెప్తున్న పరిస్థితులు. ఈ విధంగా హత్య లేదా అత్యాచారం చేసిన కేసులో ఈ ప్రభుత్వాలు ఎందుకు న్యాయం చేయట్లేదు, మరి తన కూతుర్ని పోగొట్టుకున్నాను మరి ఎందుకు ఈ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి అంటూ ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉంది. మరి ఈ క్రమంలో ఏదైతే బాధితురాలు ఏంటి పరిస్థితి, ఈ వీల్ చైర్ యాత్ర ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది, మరి ఎందుకు పోలీసులు ఆపుతారు? సుగాలి పార్వతి సుగాలి ప్రీతి మరణించినటువంటి బిడ్డ యొక్క తల్లి ఒక వీల్ చైర్ యాత్ర సమాధి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ వరకు చేయాలి, నాకు న్యాయం కావాలి అనే న్యాయ పోరాట యాత్రను ఆమె ఈరోజు ప్రారంభం చేశారు. ఈరోజు శ్మశాన వాటిక నుంచి ఇప్పుడు కర్నూలు నగరంలోకి ఈ యాత్ర ప్రవేశించింది. ఈరోజు లాంఛనంగా ప్రారంభించినటువంటి యాత్ర శ్రీమతి పార్వతి గారు సెక్రటేరియట్కి వెళ్ళి నాకు న్యాయం చేయండి అని అక్కడ ప్రభుత్వ పెద్దల్ని అడిగి ఆ న్యాయం పొందే వరకు, అదేవిధంగా న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం అందే వరకు తన పోరాటాన్ని చేయడానికి సిద్ధపడి వచ్చినందుకు మేమందరం కూడా మద్దతుగా ఈరోజు వచ్చాము. ఆమెకు మద్దతుగా మేమందరం ఉండి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర వెనుకబడినటువంటి వర్గాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పేదలందరూ కూడా వారి తరపున ఉండి వారికి మద్దతుగా ఈ యాత్రకు నిలబడుతూ ఉన్నాము. అందులో భాగంగా పార్వతి గారు ఈరోజు యాత్రను లాంఛనంగా ప్రారంభం చేశారు. దీన్ని కంటిన్యూ చేసి సెక్రటేరియట్ వరకు వెళ్తారు. ఈరోజు సుగాలి ప్రీతిబాయి గారి తల్లి అయినటువంటి పార్వతమ్మ గారు ఈ యొక్క వీల్ చైర్ యాత్ర మొదలుపెట్టింది. ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలుపెట్టలేదు. దయచేసి అందరూ గమనించాలా. ముఖ్యంగా మీడియా నలుగురు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇంకొక బిడ్డకు జరగకూడదనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క ధర్మ పోరాటం చేస్తుంది. కావున మీరు కూడా ఈ పోలీసు వారు కూడా సహకరించాలని కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఈ పోలీసు వారు నిలబెడుతున్నటువంటి కేవలం ముద్దాయిల కళ్ళల్లో ఆనందం చూడడానికే ఈ అవిటి తల్లి యొక్క యాత్రను నిలబెడుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. దయచేసి ఇక మీద ఈ యాత్రకు ఎటువంటి ఆటంకం కలిగించుకోకుండా ఈమెకు న్యాయం జరిగేంత వరకు పోలీసు వారు దయచేసి వెన్నుంటూ నడుస్తారని కూడా తెలియజేస్తూ జైభీం. ఏదైతే కూతురు అంటే మీ కూతురు అత్యాచారం కాబట్టి 9 ఏళ్ళైనా కూడా మరి ప్రభుత్వాలు ఎందుకు న్యాయం చేయట్లేదు? మీరు ఈ విధంగా అవిరామంగా ఈ పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదంటారా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అనక ఒక వికలాంగురాలైన నాకు న్యాయం చేయకపోగా ఇంత వందలాది మంది పోలీసులతో ఎస్కాట్గా నా యాత్రను ఆపిచేశారే, ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష సాధింపు అని అడుగుతాను. ఇదిగోండి నా యాత్ర ఎంత విజయవంతంగా వీళ్ళు ఆపేశారో, నా కూతురు చనిపోయిన కూతురు ఫోటోకి ఎంత విలువ ఇచ్చారో ఈ అధికారులను చూడండి, మీరే చూసి చెప్పండి. ఎందుకు ఇంత కక్ష సాధింపు అని అడుగుతాను. ఒక చనిపోయిన పిల్లకు న్యాయం చేయలేని అధికారులు, ఒక చనిపోయిన పిల్లకు న్యాయం చేయలేని ఈ ప్రభుత్వము విఫలమయ్యి నాలాంటి బాధితురాలని ఇలా అడ్డుకుంటుంది. ఇది ఏమన్నా ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా కొంచెమన్నా చిత్తశుద్ధి ఉందని అడుగుతా ఉన్నాను. సుగాలి పార్వతి అంటే తన కూతురుకు న్యాయం జరగాలని ఒక పోరాటం చేస్తుంటే మరి పోలీసులు అనుమతి నిరాకరించి ఈ విధంగా అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారు. మరి దేనికోసం అదే చెప్పండి.
రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ఏదైతే లోకేష్ బాబు గారు మరి యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇదే పోలీసు వాళ్ళు ఇదే అధికారులు లాంఛనంగా ప్రొటెక్షన్ ఇచ్చారు. మరి అప్పుడు ఈ రూల్స్ లేవు. అదే విధంగా మరి వారాయి యాత్ర మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే లక్షలాది మంది వేలాది మంది పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చారు, యాత్రను కొనసాగించారు. వాళ్ళకి స్వార్థాల కోసం వాళ్ళ రాజకీయాల కోసం అయితే కనుక ప్రొటెక్షన్ ఇస్తున్న ఈ అధికారులు మరి ఒక న్యాయం కోసం నాకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. ముద్దాయిల మొహంలో చిరునవ్వు చూడడానికి ఈ అధికారులు చేస్తున్నారే ఈ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. పోలీసులు అంటే మీడియాను కూడా నెట్టేసిన పరిస్థితులు. అంటే బాధితురాలతో మాట్లాడుతుంటే కూడా పోలీసులు మమ్మల్ని నెడతా ఉన్నారు. అయితే ఆమె చెప్తున్నది ఒక మాట, ఏదైతే బిడ్డ కోసం తన యాత్ర మొదలుపెట్టాను, న్యాయం కావాలని చెప్తా ఉంది. మరి రాజకీయ నాయకులు రకరకాలుగా యాత్రలు పెడితే ఇదే పోలీసు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంది. మరి తన కూతురుకు న్యాయం జరగాలని చెప్పి తాను యాత్ర మొదలు పెడితేనేమో ఆంక్షలు విధించి నెట్టేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఏ రాజ్యాంగంలో చెప్తుందని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, ఐ న్యూస్, కర్నూలు.